సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది ఏంటంటే బేబీ తల అనేది ఫ్లాట్గా అయిపోయింది, రౌండ్గా లేదు అండ్ ఒకవైపే తల పెడుతున్నారు. పిల్లలు ఒక 3 నెలల లోపు వరకు ఎక్కువగా ఈ కంప్లైంట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎన్ని రోజుల వరకు మనం తలని సెట్ చేసుకోవచ్చు అనేది ఈరోజు టాపిక్. సో 6 నెలల వరకు బేబీకి ఏంటంటే తల మెత్తగానే ఉంటుందన్నమాట. సో మీరు మసాజ్ చేసేటప్పుడు బాగా చక్కగా తలని అలా నొక్కుంటూ మసాజ్ అనేది చేయాలి. సో ఇలా చేయడం వల్ల మ్యాక్సిమం తల అనేది రౌండ్గా వస్తూ ఉంటుంది. అండ్ అయినా కానీ మీకు తల రౌండ్గా రాకపోతే తల ఎప్పుడు కూడా పిల్లోస్ ఎన్ని పెట్టినా అండ్ ఆవాల పిల్లో యూస్ చేసినా కానీ చాలామందికి బేబీ తల అనేది మ్యాక్సిమం రౌండ్ షేప్లో రాకుండా ఉంటుంది. ఫస్ట్ నుంచి ఆవాల పిల్లో అనేది యూస్ చేయడం వల్ల అయితే కొంచెం రిజల్ట్ అనేది బెటర్గానే ఉంటుంది. కానీ చాలామంది వీడియోస్ చూసి తర్వాత అప్డేట్ అవుతున్నారు, ఆ లోపు తల అనేది బెండ్ అయిపోతుంది, ఒకవైపు సొట్ట పడిపోతుంది. సో అబ్బాయిలకైతే ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సో మీరు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. సో చాప ఉంటుంది కదా, సో డెలివరీ అయినాక వాళ్ళకి 4 months 5 months వచ్చినప్పుడు వాళ్ళు ఉల్టా పడక ముందే, సో 3 నెలలకే ఉల్టా పడుతూ ఉంటారు కొంతమంది పిల్లలు. సో కానీ మనము 4వ నెల నుంచి 3 నెలల లోపు వరకు మసాజ్లో అండ్ వాళ్ళని పిల్లోస్ పెట్టే విధానంలో సెట్ చేయొచ్చు. అండ్ 4వ నెల నుంచి మనము కాసేపైనా వాళ్ళని బోర్లా పడనీయకుండా ఉల్టానే ఉండాలి, బేబీ తల ఆకాశం వైపు చూడాలన్నమాట. సో ఇలా చూసి ఇంకా వాళ్ళని బెడ్ మీద వేయకుండా సాప అనేది కొంచెం మందంగా వేసి నేల మీద పడుకోబెట్టాలి. సో నేల మీద సాప వేసి దాని మీద బేబీని పడుకోబెట్టండి అండ్ స్ట్రైట్గా ఇలానే పైకి చూసేటట్టు, తల ఇటువైపు ఉంటుంది కాబట్టి ఇక్కడ సాపకి ఆనుకొని తల అనేది ఉండాలి. సో ఆ తల అనేది వాళ్ళు ఇంకా ఆడించాలన్నమాట పిల్లల్ని. సో అటువైపు ఇటువైపు చిటికలు వేస్తూ అండ్ బొమ్మలతో అటువైపు ఇటువైపు మీరు కొంచెం బెండ్ అయ్యి రోజు కాసేపు ఒక 10 నిమిషాలు ఆ ఎక్సర్సైజ్ అనేది చేయించండి. సో మీరు లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి అండ్ రైట్ సైడ్కి వెళ్ళండి, వాళ్ళు అటు చూస్తూ ఉంటారు ఇటు చూస్తారు. సో అటు ఇటు తిప్పే క్రమంలో వాళ్ళకి హెడ్కి బాగా మసాజ్ అవుతుంది అనమాట. మనం పైనుంచి ఎంత చేసినా కానీ ఆ తల అనేది నేల కానించడం వల్ల వాళ్ళకి మంచి మసాజ్ అవుతుంది. సో వెనకటికైతే ఇంకా మనల్ని అలా డైరెక్ట్ వేసేవాళ్ళు కాబట్టి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ లేవు. సో ఇప్పుడు పిల్లోస్ అని బెడ్లని అన్ని ఉయ్యాలలు అండ్ కొంతమందికి ఉయ్యాలలో కూడా చీరలో కడుతూ ఉంటారు. సో మనకు అప్పుడు ఉండేది ఇవన్నీ. ఇప్పుడు ఏంటంటే ఉయ్యాళ్ళు కూడా బెడ్ లాగే అయిపోయాయి. సో అందుకు ఈ తల ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. సో స్ట్రైట్గా ఇట్లా చీరలో కట్టే ఉయ్యాలలో ఏంటంటే వాళ్ళ తల అనేది అటు ఇటు భలే మసాజ్ అవుతూ ఉంటుంది, రౌండ్ షేప్లో వస్తూ ఉంటుంది. సో ఆ ఉయ్యాల కూడా ఇప్పుడు పనికి రావట్లేదు మనకి. అందుకే ఈ సాప ట్రిక్ అనేది మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా బేబీ తనంతటా తాను మసాజ్ చేసుకునేలాగా మీరు అటువైపు ఇటువైపు చిటికలు వేస్తూ బొమ్మలతో లెఫ్ట్కి కాసేపు రైట్కి కాసేపు తిప్పి చూపిస్తూ ఉంటే ఆ హెడ్ అనేది రౌండ్ షేప్కి వచ్చే అవకాశం మ్యాక్సిమం ఉంటుంది అనమాట. 6 నెలల వరకు మీరు ట్రై చేయొచ్చు. సో బేబీ తల 5 నెలలు అయింది, మనం బెండ్ అయిపోయింది చేయలేమనుకొని మీరు అనుకోవద్దు. నేను మా సెకండ్ బేబీకి పాపకి 5వ నెల వరకు తల కొంచెం ఇటువైపు కొంచెం సొట్టలాగే ఉండేదన్నమాట. సో నేను ట్రై చేశాను ఈ ట్రిక్ అనేది. సో ఖచ్చితంగా సక్సెస్ అయింది, తన తల ఇప్పుడు రౌండ్గా ఉంటుంది. సో మీరు కూడా అలానే ఫీల్ అవ్వకుండా 1 year లోపైనా మీరు ట్రై చేయండి. కొంచెం మెత్తగా ఉంటే మాత్రం అవుతుంది, కానీ 6 నెలల లోపు రిజల్ట్ అనేది పక్కా ఉంటుంది అనమాట. సో నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఖచ్చితంగా బేబీ 6 నెలల లోపు ఉంటే మాత్రం ఈ ట్రిక్ అనేది మీకు బెస్ట్గానే ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియో శ్రీ మామ్స్ టిప్స్లో బేబీ హెడ్ రౌండ్గా రావడానికి కొన్ని ట్రిక్స్ అనేవి ఈరోజు వీడియోలో నా పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేశాను. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.